ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ గాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, వెళ్ళి విరిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతివాడ నీకే మద్దతు పలికింది. కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. ఆత్మ గౌరవ గీతికవై, మా జాతి పౌరుష దీపికవై, నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు. మా బంగారు భవితనువై, మా రానున్న చరితనువై, మా ప్రియతమ నేతనువై పిలిచావు గెలిచావు. సగమున ఆగిన ఉన్నతి కోసం, ఆంధ్రుల కల అమరావతి కోసం, పోలవరం సాకారము చేయగా పొంగిపోతా ఉంది, ఆవేదన ఉండదండి. పాదించగరేపటి దారికి దీపము నీవై, రాష్ట్రము నేలగరావా రావా. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. బిల్లులు రాసుకుంటున్నారు తప్ప 5 సంవత్సరాల నుంచి పూడికి తీసినటువంటి పరిస్థితులు. దోమలమయమైనటువంటి ప్రాంతం బాగుపడాలంటే తెలుగుదేశానికి ఓటేయండి. ఈ ప్రాంతంలో ప్రతి సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేశారంటే తెలుగుదేశం హయాంలోనే జరుగుతుంది. ఈరోజు షాదీ మంజిల్ పేరుకే షాదీ మంజిల్గా ఉండింది తప్ప ముస్లిమ్స్కి ఉపయోగపడిన షాదీల మంజిల్గా ఉన్నదాన్ని బాగుపడాలంటే తెలుగుదేశాన్ని మనం గెలిపించుకోవాలి. తప్పకుండా సోదరులందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా, ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంతంలో షాదీ మంజిల్ అభివృద్ధి కోసం తప్పకుండా తెలుగుదేశానికి ఓటేయండి, సైకిల్ గుర్తుకు ఓటేయండి. ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించి ఇద్దరం కూడా ప్రజాసేవకు అంకితమైనటువంటి వ్యక్తులమే. నిరంతరం కూడా ప్రజల సేవ చేయాలన్న తపనటువంటి వ్యక్తులు. ఏ రోజు కూడా డబ్బు మీద వ్యామోహం కంటే ప్రజల కీర్తి కోసం, ప్రజలు గౌరవించాలి, ప్రజలు ఎదగాలి, సమానంగా మనతో సమానంగా వాళ్ళు కూడా ఎదగాలని కాంక్షించేటువంటి వ్యక్తులు. కాబట్టి మేము ఇద్దరం కూడా ఈరోజు ఆలోచించండి. కావలిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఎటువంటి వ్యక్తి మీ అందరికీ కూడా తెలుసు. పదే ఆయన గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఓట్లు దగ్గరకు వచ్చినాయి కాబట్టి అందరూ ఓటర్ మహాశైలు అందరూ కూడా ఆల్రెడీ నిర్ణయించుకొని ఎలక్షన్ రేపు మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు నొక్కి 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 ఫ్యాను రెక్కలు విరగొట్టడానికి సిద్ధంగా ఉన్న మీరందరినీ కూడా
సైకిల్ గుర్తుకు ఓటేసి మమ్మల్ని ఇద్దరిని కూడా మెజార్టీతో గెలిపించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అన్నని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. తిరగడం ఇదే కావెల్లో మంచి శకునంగా కనపడుతుంది. 8వ వార్డు ప్రజలు చూసుకుంటే ఇప్పుడు ఇంటింటిని చూసిన ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా రెండే ఆపు లేపుతున్నారు. అంటే తెలుగుదేశమే కనపడుతుంది మొత్తం. మేము చెప్పేది ఒకటే, మనందరం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం మనకి లేదంటే ఈ రోజు ఉండే పరిస్థితుల కంటే ఘోరమైన పరిస్థితికి వస్తారు. మీరు కావలి ప్రజలందరికీ చెప్తున్నాను, మీరు ఆలోచించుకోండి. 2 సెకండ్లే మన బటన్ వచ్చేది, కానీ 5 సంవత్సరాలు ఇబ్బంది పడతారు. ఆలోచించుకొని మీరు సైకిల్ గుర్తుగా వేసి కృష్ణారెడ్డి గారిని కావలి ఎమ్మెల్యేగా గెలిపించండి. అట్టే నన్ను ఎంపీగా నెల్లూరు పార్లమెంట్ నుంచి సైకిల్ గుర్తుకేసి గెలిపించాలని కోరుకుంటున్నాను.